చందుకి వశీకరణ తాయెత్తు కట్టడానికి వచ్చి నర్మదా వాళ్ళకి అడ్డంగా దొరికిపోతారు వల్లి భాగ్యం ఇడ్లీలు. ఇక అప్పుడు నర్మదా కోపంగా, ఏమో మంగమ్మ, నీ కూతుర్ని ఇంట్లోకి అడుగుపెట్టేటట్టు చేస్తానని తొడగొట్టి మంగమ్మ శబ్దాలు చేశావు కదా, మరి వశీకరణం అంటూ ఈ చిల్లర వేషాలు ఏంటి భాగ్యం అని అంటూ ఉంటుంది నర్మదా. ఇక ప్రేమ కూడా, మిమ్మల్ని చూస్తే కోపం మాత్రమే వచ్చేది, కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నువ్వు చేసిన మోసాల కారణంగా నీ కూతురు కాపురం కూలిపోయింది. బుద్ధి తెచ్చుకుని కూతురు కాపురం నిలబెట్టాలని లేకుండా అడ్డదారిలోనే మళ్ళీ వెధవేషాలు వేస్తున్నావు. చిచి, సిగ్గులేదా అని భాగ్యం పైన అసహించుకుంటుంది ప్రేమ. ఆ మాటతో శ్రీవల్లి, నేను ముందే చెప్పాను చెల్లాయలు, నా బావ నాకు దగ్గరై నా కాపురం నిలబడితే చాలని వీళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నా అని అంటూ ఉంటుంది. నా బాధంతా నా కాపురం నిలబెట్టుకోవాలనే తప్ప మోసం చేయాలని కాదు. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి, నా కాపురం నిలబెట్టండి చెల్లాయలు అంటూ బాధపడుతూ ఉంటుంది వల్లి. దాంతో ధీరజ్, ఇప్పుడు మీరు గనక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా నాన్న పిలుస్తాను అని అంటూ ఉంటే, నేను చెప్పేది ఒక్కసారి విని ధీరజ్ అని అంటూ ఉంటుంది వల్లి. దాంతో ధీరజ్ గట్టిగా అరుస్తూ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చీకొట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు ధీరజ్. ఇక ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు భాగ్యం వాళ్ళు.